అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో రాసలీల గురించి తెలుసుకుంటున్నాం. వేణువు పరిపూర్ణతకు చిహ్నం. నేను, నాది అనే భావాలు వేణువుకి లేవు. ఏది తనదో అది పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు, ఒక్కరే. అదే వేణుమాధవుడు మాత్రమే. కృష్ణ చైతన్యమే అందరిలో అన్నింటా కనిపించి అలాంటి సమ్మోహన భావన భువనమంతటా వ్యాపించగానే కృష్ణుని చేతిలో ఉన్న వెదురు వేణువై కులికింది, ప్రాణమై పలికింది, గానమై కురిసింది, గగనమై మెరిసింది. ఆ నీలికాంతుల్లో లోకం పరవశించిపోయింది. బోలుగా ఉన్న వేణువు మానవ హృదయం అనుకుంటే అక్కడ కృష్ణుడు తన ప్రేమరాగాన్ని వాయిస్తాడు. ఆ ప్రేమరాగాన్ని విన్న ప్రకృతి ఆగిపోయింది. జీవరాశులు మౌనం వహించాయి. ఇక తమ పనుల్లో తాము మునిగి ఉన్న గోపికలు మైమరిచిపోయి ఆ పనులన్నింటినీ అంతటితో ఆపేసి తన్మయత్వంతో వాళ్లకు తెలియకుండానే వేణుగానం వినవస్తున్న దిశకి అడుగులు వేయటం మొదలుపెట్టారు. శరీరానికి చందనాదులను అలుముకుంటున్నవారు, నలుగులు పెట్టుకుంటున్నవారు, ఆభరణాలను అలంకరించుకుంటున్నవారు, కళ్ళకు కాటకం దిద్దుకుంటున్నవారు, కురులకు దువ్వుకుంటున్నవారు, కట్టిన పూలమాలలను తలలో అలంకరించుకుంటున్నవారు, ఇతర పనులలో మునిగి ఉన్నవారు కూడా వేణుగానం వినగానే ఆ పనులన్నింటినీ మధ్యలోనే ఆపేశారు. ఆభరణాలను అలంకరించుకుంటున్న గోపికలు వేణుగానం విన్న తత్తరపాటులో మెడలోని వేసుకోవాల్సిన హారాలు నడుముకి పెట్టుకోవాల్సిన వడ్డాణాలు మెడలో, చేతులకు పెట్టుకోవాల్సిన అరవంకీలు కాలికి, ఇలా అస్తవ్యస్తంగా అలంకరించుకుంటున్నారు. కొందరైతే అలంకరణను మధ్యలోనే ఆపేసి వదిలేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గోపికలు సంపూర్ణ అలంకరణలో కంటే సగంలో ఆపిన అలంకరణలోనే అందంగా కనపడుతున్నారు. కళ్ళకు కాటుకు దిద్దుకుంటున్న వారు ఒక కంటికి దిద్దుకొని మరో కంటికి కృష్ణయ్యే కాటుకు దిద్దాలని వెళ్ళిపోయారు. కురులను దువ్వుకుంటున్న వారు కృష్ణుడి చేతితోనే కురులను దువ్వాలని, పూలను కృష్ణయ్యే జడలో తురమాలని మధ్యలోనే ఆపేసి పరుగులు తీశారు. గోవుల పొదుగుల నుండి పాలు పితుకుతున్నవారు మురళీగానం విని సమ్మోహితులై పాలు కుండలలో పడుతున్నాయా లేదా అని కూడా ఆలోచించకుండా పితుకుతున్నారట. పితకటం పూర్తయిన వారు గోవత్సాలని పాలకు వదలటం కూడా మర్చిపోయారు. పితకటం పూర్తయి పాలు పొయ్యి మీద పెట్టిన వారు అవి పొంగిపోయినా సరే పట్టించుకోకుండా పరుగులు తీశారట. కాచిన పాలను పిల్లలకు ఇవ్వటం కూడా మర్చిపోయారు. భర్తలకు, పెద్దవారికి భోజనం వడ్డిస్తున్నవారు వేణుగానం వినగానే ఒకటి వడ్డించడానికి బదులుగా మరొకటి వడ్డిస్తూ అదేమిటి అని వాళ్ళు అడగగానే కనీసం సమాధానం కూడా చెప్పకుండా పరుగులు తీశారు. వంట చేస్తున్నవారు వంట పాత్రలు మాడిపోతున్న మంట మీద అలాగే వదిలేసి పరుగులు తీశారు. ఇంకా నవ్వొచ్చే విషయం ఏమిటంటే పిల్లవాడిని ఎత్తుకున్న ఒక పడతి భర్తకు పెరుగును వడ్డించి వేణుగాన తన్మయత్వంలో ఆ పెరుగు కుండకు బదులుగా తన బిడ్డనే ఉట్టి మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయిందిట. బిడ్డకు స్తన్యమిస్తున్న ఒక గోపిక వేణుగానం వినపడగానే బిడ్డను అలా కిందకి జార విడిచి కనీసం చీర చెంగును సరిచేసుకోకుండా, రవికెను కూడా సరిచేసుకోకుండా అలాగే నడిచి వెళ్ళిపోయింది. రొట్టెలు కాలుస్తున్న మరో గోపిక వేణుగానం వినగానే ఆ తన్మయత్వంలో పొయ్యిలో కట్టెలకు బదులుగా రొట్టెలు ఒత్తుతున్న కర్రను పెట్టింది. పాయసం వండుతున్నవారు, భోజనం చేస్తున్నవారు ఆ పనులను మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. ఇంకా విచిత్రం ఏమిటంటే భక్తిలో చర్మస్థితికి చేరిన ఒక గోపిక వేణుగాన మాధుర్యమునకు పరవశే రవికను సరిగా తొడుక్కొనుట కూడా మర్చిపోయింది. ఇతర గోపికలు కూడా ఆనంద పారవశమున ఆ విషయాన్ని గమనించనేలేదు. ఆ గోపకన్యక ఆ వేణునాథ ప్రణయ సింహాసనంపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేయుటకై పూర్ణ కలశములను ధరించి వచ్చుతున్నట్లుగా కనిపించింది. అంటే కృష్ణయ్యని తన ప్రణయ సింహాసనంపై కూర్చోబెట్టాలని. గోపికలు కృష్ణయ్య దగ్గరకు పరిగెత్తుతున్న తీరుని పోతన గారు ఎలా వర్ణించారో చూడండి. మనోమోహనమగు శ్రీకృష్ణుని గానమును విని గోపికలు పరాయత్తలై తత్తరమున ఏ పనులకును చేతులాడకపోగా గోవులకు వస్త్రములను విడువరైరి, విడిచి విడువకయు, పిదికి పిదకకయు,
పిదికినను పిదికిన పాలను కాచకయు, కాచియు కాగిన పాలు దించకయు, దించినను దించిన పాలు బాలురకు పోయకయు, పోసినను భర్తలకు పరిచర్యలు చేయకయు, పరిచర్యలు చేసినను తామాహారమును భుజింపకయు, భుజించినను పువ్వులు ముడవకయు, ముడిచినను నగలు ధరింపకయు, ధరించినను గోష్టంబుల పట్టులో ఉండకయు, ఆయా ఎడల నిలవబడకయు, కాటుకలు సూటిగా పెట్టుకొనకయు, కుర్లు చక్కగా నొత్తకయు, గంధములు కలయమెత్తకయు, పయ్యదలు సరిగా సవరించుకొనకయు, చెలికత్తెలకు చెప్పకయు, సహోదరులు మామలు మగలు మరుదులు బిడ్డలను అడ్డమొచ్చి వారించినను లెక్క చేయక, తల్లడిల్లి డిల్లపడి మేఘముల వెంటనంటూ మెరుపుల వలె మంద గమనమున మంద వెలువడి గోవిందుని సందర్శించుటకు వెళ్ళిరి. దీన్ని బట్టి గోపికలు లోక బాధ్యతలను అన్నింటినీ ఒక్క క్షణంలో మరిచిపోయారు. అలంకరణల విషయానికొస్తే వారి మనస్సు శరీరంపై లేదు, కృష్ణునిపై ఉంది. భర్తలు, తల్లిదండ్రులు, అత్తమామలు ఎక్కడికి వెళుతున్నావు అని అడ్డుకున్న గోవిందుడు తమ మనసులను దోచుకొని ఉన్నందున ఆ పారవస్యంలో సమాధానం కూడా చెప్పలేదు, పట్టించుకోలేదు. తగదన్నారు తల్లిదండ్రులు, పోవద్దని పతిదేవుళ్ళు, బాగులేదని బంధువులు, సాగేందుకు వీలు పడదని సోదరులు. అంటే తగదంటే తనువు లాగవు కదా, పోవద్దంటే పారిపోమ్మని భావం అంటోంది మనసు. బాగులేదంటే బాగుండేలా వెళ్ళమని బుద్ధి భాషికం. సాగవద్దు అంటే ఆగమని భావం కాదని సంకల్పం. ఇలా గోపికలు వాళ్ళందరినీ తోసిరాదంటూ పరుగులు తీస్తూనే ఉన్నారు. అంటే ఇది సాధారణ ఆకర్షణ కాదు, ఆత్మను తన దగ్గరకు పిలిచే పరమాత్మ పిలుపు. ఎవరికి ఎవరూ చెప్పకుండా, ఒకరినొకరు చూసుకోకుండా, ఒకవేళ ఎవరైనా అడ్డు వచ్చినా వాళ్ళని త్రోసిరాదంటూ అందరూ ఒకే దిశగా, అదే వేణుగానం వినవచ్చే దిశగా యమునా నదీ తీరానికి, బృందావనానికి పరిగెత్తారు. వాళ్ళందరిది ఒకే లక్ష్యం, కృష్ణుని చేరుకోవటం, దర్శించుకోవటం. గోపికల పరిస్థితి ఒక ప్రేమ కథ కాదు, అది పరమ భక్తి యొక్క పరాకాష్ట. వారు కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి అనుకోలేదు, వారి ఆత్మే ఆయన వైపు లాగబడింది. ఇక్కడ మనం ఆలోచిస్తే గొప్ప బోధనగా తెలుస్తుంది. గోపికలు జీవాత్మలు, వేణుగానం పరమాత్మ పిలుపు, ఇంటి పనులు ప్రపంచమాయ బంధాలు. వేణుగానానికి ప్రకృతి స్పందించింది అంటే సృష్టి అంతా పరమాత్మ అధీనంలో ఉంది అని అర్థమే కదా. ఎప్పుడైతే పరమాత్మ పిలుపు వినపడగానే ఆత్మ మాయా ప్రపంచాన్ని అంటే ఇంటిని బాధ్యతల్ని వదిలి పరమాత్మ వైపు పరిగెత్తాలి. అదే గోపికలు కృష్ణుని దగ్గరికి పరిగెత్తడంలోని సందేశం. గోపెమ్మలు గోప్యం లేకుండా గోపాలుని వద్దకు పరుగులు తీశారు. ఇక్కడ గోప్యం లేకుండా అంటే అర్థం ఏమిటో చూద్దాం. మామూలుగా సాధారణంగా మనకి ఎంతో ఆప్తులైన వారికి, దేవుడికి మన కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటాము. కానీ అన్నీ చెప్పుకోం కదా. మనకు తెలియకుండానే కొన్ని దాచిపెడతాం. అది మన బలహీనత. కానీ గోపమ్మలు అలా కాదు. గోపికలు లోక మర్యాదలను, భయాలను, సిగ్గును మరియు తమ వ్యక్తిగత రహస్యాలను కూడా ఏమీ దాచుకోకుండా ఒక పసిబిడ్డ తల్లి దగ్గరకు వెళ్ళినంత సహజంగా నిర్మలమైన భక్తితో ఆ పరమాత్మ వైపు పరుగులు తీశారు. అది భక్తి మార్గంలో భగవంతుడికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవటాన్ని సూచిస్తుంది. వారి హృదయం అద్దంలా స్వచ్ఛంగా ఉంది. తమకున్న లోకరీత్యా సంకోచాలను, లౌకిక బంధాలను అంటే భర్త, ఇల్లు, పరువు మొదలగునవి పూర్తిగా వదిలేశారు. మనసులో ఎలాంటి ముసుగులు వేసుకోలేదు, ఎలాంటి మాలిన్యమూ లేదు. భగవంతుని ముందు ఏదీ దాచలేమన్న విషయాన్ని గోపికలు గ్రహించి ఏ విధమైన అహంకారము, కపటం లేకుండా గోపాలుని దగ్గరకు పరుగులు తీశారు. ఇక్కడ గోపాలుడు అంటే కేవలం గోవులను కాచేవాడు అని మాత్రమే కాదు, మన ఇంద్రియాలను నియంత్రించేవాడు అని అర్థం. గోపికలు తమ ఇంద్రియాలన్నింటినీ అంటే చూడటం, వినటం, స్పర్శ మొదలగునవన్నీ కూడా కేవలం కృష్ణుడిపైనే, అంటే చూడాలంటే కృష్ణుడిని చూడాలి, వినాలంటే కృష్ణుడి మాటలే వినాలి, తాకాలంటే కృష్ణుడి స్పర్శే కావాలి అని కృష్ణుడిపైనే కేంద్రీకరించి ఆయనలో లీనమవటానికి వెళ్ళారు. కొందరు గోపికలు కృష్ణుని దగ్గరకు పరిగెత్తి వెళ్ళగా ఆ విధంగా వెళ్ళలేని ఇంటి దగ్గర ఉన్న గోపికల పరిస్థితి ఏంటో చూద్దాం.